తొలుసూరి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగిన ప్రియాంక గాంధీ ఎలక్షన్లలో గట్టి బోనే కొట్టింది. 2,00,000కు మీదనే మెజార్టీతోటి పెద్ద సక్సెస్ ఎన్కేసుకున్నది. రాహుల్ గాంధీ రాజీనామా చేసినాక ఖాళీ అయిన వైనాడు ఎంపీ స్థానంకి వెళ్ళి పోటీ చేసింది ప్రియాంక. ఓటర్లంతా వన్ సైడ్ అన్నట్టే ప్రియాంక మేడానికి పెద్ద విజయాన్ని అప్పచెప్పిర్రు. మాకు రాహుల్ ఎంతనో నువ్వు కూడా అంతే అన్నట్టు గెలిపించి పార్లమెంటుకు తోలిర్రు. అయితే ఇదే వైనాడ రాహుల్ గాంధీ సారు అంతకుముందు జరిగిన ఎలక్షన్లల్లో 4,30,000 ఓట్లతోటి గెలిచి రికార్డు కొట్టిండు. మొన్నటి ఓట్లలో 3,60,000 ఓట్లతోటి గెలిచిండు. ఇప్పుడు ప్రియాంక అన్న రాహుల్ మెజార్టీని కూడా దాటేసింది. 3,76,000 ఓట్లతోటి రాహుల్ రికార్డును కూడా బ్రేక్ చేసింది. దీంతో మహారాష్ట్రలో పవర్లకు రాకపోయినా జార్ఖండ్ వచ్చింది. ఇటు ప్రియాంక గెలిచింది. అదే 10,000 అన్నట్టు సాధించుకుంటున్నట. అయితే ప్రియాంక గాంధీని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీల దింపుట్లో కూడా పెద్ద ప్లానే ఉన్నట్టు తెలుస్తున్నది. సోనియా మేడం ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయినట్టే. గాంధీ కుటుంబం వారసత్వాన్ని రాహుల్ ప్రియాంకలే ఇప్పుడు నడిపేయాలి కాబట్టి సరైన టైం చూసి మేడాన్ని రంగంలోకి దింపిరని అంటున్నారు. అలాగాక పార్టీ పగ్గాలు యువ నాయకత్వం చేతుల్లో ఉంటే పార్టీకి కొత్త జోష్ వస్తుందన్న ఎగరంతో ప్రియాంకను వయనాడుకెళ్ళి ఎంపీగా గెలిపించుకోరని అంటారు పొలిటికల్ నిపుణులు. అవేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు అయిపోయా కదా ముఖ్యమంత్రి రేవంత్ కథ. పాప మహారాష్ట్రలో పార్టీ ఘోరంగా ఓడిపోయే వరకలా బండి సంజయ్ అయితే అబెవ్వే అని ఎక్కిరిస్తున్నాడు. ఇప్పటిదాకా మహారాష్ట్రలో 10 సార్లు ప్రచారాన్ని పోయాడు రేవంత్. కానీ దరిద్రం ఏంటంటే ఆయనపై ప్రచారం చేసిన అన్ని జాగాల క్యాండిడేట్లు నెత్తి మీద తడిగుడ్డేసుకొని ఏడుస్తారు. ఇప్పుడు మహారాష్ట్ర కాంగ్రెస్ కూటమి గెలిపించేందుకు తెలంగాణ కర్ణాటకకి వెళ్ళి పైసలు చదివారు, అడగోలు ఖర్చు పెట్టిరు. కానీ అదంతా బూడిద పలే అయింది. ఎంత ఊరుకులాడినా అక్కడ వాళ్ళు గెలవలేదు, వాళ్ళ పప్పులు ఉడకలేదు. కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్ వల్ల పాలన చూసిరు కాబట్టి జనాలను బొందబెట్టిరు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ఫెయిల్యూర్స్ చూసిరు కాబట్టి ఒడగొట్టిరని తిప్పిపోడిచిండు. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులు పోయినాయి. వేల కోట్ల రూపాయలు పోయినాయి. అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు. అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక నన్ను చూడు అందరూ చూడు మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు పోయిన కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. చూసిరా బండి సంజయ్ కూడా ర్యాగింగ్ చేయబట్టే రేవంత్ సారు బండి సార్ ఇద్దరు చీకటి దోస్తులు ఒకరి కోసం ఒకరు జానిస్తారని బయట జనం అనుకుంటుంటే రేవంత్ సార్ని ఎక్కిరించుకుంటే బండి అన్నేమో ఇట్లా జలకి ఇవ్వబట్టే అని కామెంట్లు చేస్తున్నాడు జనాలు.